I wanted to welcome all of you for this evening Bible study. ఈ యొక్క సాయంకాలము మీ అందరినీ ప్రియులారా యేసుక్రీస్తు నామములో ఈ యొక్క బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్న ప్రియులారా, ఇక మీదట మనము దేవుడి చిత్తమైతే ప్రతి ఆదివారం ప్రతి గురువారము ఒక ఇంగ్లీష్ పాట నేర్చుకుని పాడుతున్నాం కదా అనుష కదా. పిల్లలంతా ఎదుగుతున్నారు. సో స్లోలీ మన ట్రాన్స్లేటర్ గా రెడీ ఉన్నారు. దేవదం చాలా మంచిగా ట్రాన్స్లేషన్ చేస్తారు, మీకు తెలుసో లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ అండ్ we hope God will help in the days to come. Please turn the book of Exodus chapter 20. దయచేసి ఈ బైబిల్ స్టడీకి మంచి కదా నిర్గమాకాండము 20వ అధ్యాయం తీసుకుందాం. Please all of us turn our Bibles into the book of Exodus chapter 20. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనం మనం తీసుకుందాం. 14th verse we will read. We will first read honey loudly, slowly. Thou shalt not commit adultery. Thou shalt not commit adultery. తెలుగులో చదవండి మా. వ్యభిచరింపకూడదు. Today's topic is little sensitive. ఈరోజు మనం చదువుకోబోయే ఈ అంశము కొద్దిగా చాలా సెన్సిటివ్ ప్రియులరా. సో వాక్యం ఉంది కాబట్టి మనం దాన్ని మిస్ కాలేదు కదా, మనం దాన్ని తప్పించుకోలేదు. అన్ని చదువుకొని అదొకటి స్కిప్ అయ్యామనుకోండి, మనం దేవుడి వాక్యాన్ని నెరవేర్చిన వాళ్ళంగా ఉండవు. వీ హ్యావ్ టు స్టడీ ఈవెన్ దట్ ఆల్సో కదా అని. సో వీ హ్యావ్ స్టడీ టిల్ టుడే మెనీ కమాండ్మెంట్స్. ఇప్పటి వరకు ప్రియులరా మనం అనేక ఆజ్ఞలు నేర్చుకున్నాం. The first 4 commandments towards God we have finished. మన దేవుడి పట్ల నెరవేర్చవలసిన 4 ఆజ్ఞలు ముగించాం. Then we have finished 2 commandments or our duty towards human beings. మనుషుల పట్ల మనం నెరవేర్చవలసిన 2 ఆజ్ఞలు మనం కానీ అయిపించాం. What is the 2 commandments which we have studied already? మనము ప్రియులారా ఇప్పటికీ నేర్చుకున్న ఆ 2 ఆజ్ఞలు, మనుషుల పట్ల చేయవలసిన ఆ 2 ఆజ్ఞలు ఏమంటే, యూ హావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. Secondly, last week we have learned that thou shall not commit murder. Thou shall not kill. పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రియులారా, నరహత్య చేయవద్దు. So Jesus said, not only you need to kill, మీరు చంపడమే కాదు, even if you get angry, you have committed murder. కదా ప్రతాప్? మనం ప్రియులరా ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు. మరేమ గారు కోపపడితే చాలంట యేసుప్రభు అంటాడు మీరు నరహత్య చేసినట్టు. Jesus said, you heard in the Old Testament, thou shall not commit or thou shall not kill. I tell you, if you get angry with your brother, you are in the danger of judgment. యేసుప్రభు అంటాడు నరహత్య చేయొద్దని మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శ అంటే తీర్పుకు లోనవుతాడు. తీర్పుకి వెళ్ళిన వాళ్ళంతా నరకానికి వెళ్ళినట్టే. ఓవర్ గోస్ టు జడ్జిమెంట్, they are condemned. They will never enter into kingdom of God. వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. If you go to judgment, finished. మనం తీర్పులోకి వెళ్ళామంటే ఇక పరలోకం దొరకదు. సో we make sure మన ప్రియులలో మనందరం ఇప్పుడే ప్రార్థన చేసుకుంటే దేవుని అడగాల, తీర్పులోకి నేను రాకూడదు. I should not come to the judgment God. నేను ఎవరిని చంపలే. ఐ డి నాట్ కిల్ ఎనీవన్. ఐ డి నాట్ డూ ఎనీ మర్డర్. నేను ఎవరిని నరహత్య చేయలేదు. నో గాడ్, వెరీ గుడ్. బట్ జీసస్ సెడ్, ఇఫ్ యు గెట్ యాంగ్రీ వితౌట్ అ కాజ్, ఏ కారణం లేకుండా ఊరికి నువ్వు కోపపడ్డావా, జీసస్ సెడ్ యు హావ్ కమిటెడ్ మర్డర్. నువ్వు నరహత్య చేసినంతే. గెటింగ్ యాంగ్రీ విత్ వైఫ్, భార్య మీద కోపడడం,
గెటింగ్ యాంగ్రీ విత్ హస్బెండ్, భర్త మీద కోపపడటం, గెటింగ్ యాంగ్రీ విత్ చిల్డ్రన్, పిల్లల మీద కోపపడటం, గెటింగ్ యాంగ్రీ విత్ అవర్ సర్వెంట్స్, ఇంట్లో పనిచేసే పని మనుషుల మీద కోపపడటం చాలా డేంజర్. Last time we have learned, no, anger. If you add D, what happens in this? It is danger. Anger అనే మాట, కోపం అనే మాటకు ఇంగ్లీష్ లో D యాడ్ చేస్తే it is danger. చాలా అపాయం, చాలా ప్రమాదకరం అంటారు పిల్లల. So therefore, make sure we don't get angry. Maximum we will try to control. అయినంత వరకు మన కోపాన్ని కంట్రోల్. ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ, ప్రతి ఒక్కరు కోపం వచ్చు, బికాస్ వి ఆల్ హ్యావ్ ఫీలింగ్స్. మనందరికి ఫీలింగ్స్ ఉన్నాయి ప్రియులరా. వి గెట్ సమ్ టైమ్స్ యాంగ్రీ, బట్ బైబిల్ సేస్ ఎ వైజ్ మ్యాన్ విల్ కంట్రోల్ హిస్ యాంగర్. కానీ దేవుని వాక్యం ఏముంది? పరిమళ జ్ఞానవంతుడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు కదా బ్రదర్. మూర్ఖుడు తన కోపాన్ని బయట పెట్టుకుంటాడంట. A foolish man will reveal his anger. మూర్ఖుడు తన కోపాన్ని బయట పెట్టుకుని చూపించుకుంటాడట, గట్టిగా తిట్టి. He will shout unnecessary. He just loses all his testimony. ఇన్ని సంవత్సరాలు ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఆ చిన్న కోపపడి అంత సాక్ష్యం అంతా పాడు చేస్తుంది. అబ్బో, దట్ మ్యాన్ ఇస్ వెరీ డేంజర్. ఆయన వాక్యం చెప్తాడు కానీ చాలా కోపం ఆయనకి. ఆమె బాగున్నట్టు చాలా కోపము. ఎంత చెడ్డ సాక్ష్యం అండి. ఫినిష్. మనం ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివి, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి కాంతులు చంత చేసి, అయ్యో ఆమె చాలా డేంజర్, పుట్టిన కోపడుతుంది, ఆమె కోపం వస్తే చాలా డేంజర్ అని ఎవరన్నా అన్నారనుకోండి మన గురించి ప్రియురా, ఒక్కసారి ఆ పేరు పడ్డదనుకోండి ప్రియురా, సంవత్సరాలు. అందుకే ఎవరు అంటుండే మంచి సాక్ష్యం పొందాలంటే చాలా కాలం పడుతుంది కదా. సాక్ష్యం పాడుకోవాలంటే కొన్ని సెకండ్సే. కోప్పడి తిట్టండి, అమ్మా బ్రదర్ ఏదో 2 సంవత్సరాలు వాక్యం చెప్పుకుంటుంది. We may lose our testimony by no time, but it is it takes a long time to gain a good testimony, gain a good name. Angry is very dangerous. So కోపం అనేది అంత ప్రమాదం. సో మేక్ షూర్ వచ్చేవాళ్ళు అండ్ ఈవెన్ ఈ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో మనకు ఫాలో అయ్యే వాళ్ళందరూ క్లియర్గా చెప్పేది ఏంటంటే, అయినంత వరకు మన కోపం రాదని కాదు, వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ ఇస్ నాట్ దట్ వీ డోంట్ గెట్ యాంగ్రీ, ఇట్ ఇస్ నాట్ దట్ వీ డోంట్ లూజ్ అవర్ టెంపర్, బట్ మేక్ షూర్ వీ కంట్రోల్ అవర్ టెంపర్ కదా. సెల్ఫ్ కంట్రోల్. వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్. We have to control our angry. We have to control our emotions. Kada meena? Then we are wise. Appudu manam gnanavantulam. If I don't control my anger, if I shout at people, if I make a lot of noise, so Bible says I am a foolish man. నేను అరిచి గట్టిగా తిట్టి కోపంగా బిగ్గరగా మాట్లాడితే దేవుడు వాక్యం సెలవిస్తుంది మరియమ్మ గారు, అలాంటి వాడు మూర్ఖుడు. మూర్ఖుడు తన కోపాన్ని బయట పెడతాడు, కానీ జ్ఞానవంతుడు తన కోపాన్ని అణుచుకుంటాడని వాక్యం. బైబిల్ సేస్ ఫూల్ విల్ రివీల్ హిస్ యాంగర్, బట్ ద వైస్ మ్యాన్ విల్ కంట్రోల్ హిస్ యాంగర్. Right. So today's topic is thou shalt not commit adultery. మీరు వ్యభిచరింపకూడదు. మీరు వ్యభిచరింపకూడదు. 10 ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. సో among 10 commandments, this is also one commandment. Okay? Bible says thou shalt not commit adultery. మీరు వ్యభిచరించకూడదు. Book of Deuteronomy again. 5:18 English లో వేగం. అందరు తీసిన తర్వాత బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 5 verse 18 చదువుమా. అగైన్ యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. దాని చదువుమా. వ్యభిచరింపకూడదు. సేమ్ థింగ్ వాట్ వి రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 verse 14. You find the same verse in the book of Deuteronomy chapter 5 verse 18.
నిర్గమకాండము 20 అధ్యాయము 14వ వచనంలో చదివిన వాక్యము, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 18వ వచనంలో కానీ నువ్వు వ్యభిచరించకూడదు. యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. ప్రియులారా, అడల్టరీ అంటే భార్యను వదిలి ఇంకొక స్త్రీతో పాపం చేయడం వ్యభిచారం. భర్తను వదిలి ఇంకొక పురుషునితో పాపం చేయడం అది వ్యభిచారం. If I leave my wife and go with some other lady, that is called adultery. If I leave my husband, if I go to with someone, that is called adultery. Bible says even that people also will be punished. Please turn with the book of Revelation. వ్యభిచారం చేసే వారికి ఎలాంటి శిక్ష ఉంటుంది? What kind of punishment people will have? Those who commit adultery. Please turn with me book of Revelation, chapter 20, verse 8 onwards. Prakatana Grandham, Princy, chapter 20, verse 8. 21 verse 8, I'm sorry. Book of Revelation, chapter 21 verse 8. Little loudly. Wait, Mana. But the cowardly, unbelieving, abominable, murderers, sexually immoral, that means adulterers, sorcerers, mantralu chesevaru, idolaters, all liars, brimstone, which is the second death. దేవదానం చదవండి. అందరూ గమనించండి ప్రియులారా, వ్యభిచారం పాపం చేసేవాళ్లకు కలిగే శిక్ష ఏంటంట? వాట్ ఇస్ ద పనిష్మెంట్ పీపుల్ విల్ హ్యావ్ దోస్ హూ కమిట్ దిస్ కైండ్ ఆఫ్ సిన్? ఓకే, ఫస్ట్ పిరికివారు, అవిశ్వాసులను, రెండోది అవిశ్వాసులు, అసహ్యులను, మూడోది అసహ్యులు, నరహంతకులను, నాలుగోది నరహంతకులు, వ్యభిచారులను, ఐదోది వ్యభిచారం చేసేవారు, మాంత్రికులను, ఆరోది మంత్రం చేసేవాళ్ళు, విగ్రహారాధికులను, ఏడోది విగ్రహారాధన చేసేవారు, అబద్ధికులందరూ, ఎనిమిదోది అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండంలో పాలు పొందుదురు. అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. You see, in this list there are 8 categories of people who are mentioned. ప్రియులారా, ఈ గుంపులో 8 రకాల పాపాలను చేర్చారు. 8 categories, 8 రకాల పాపాలు. In that 8th category, one sin, adulterers. ఈ 8 గుంపులో ప్రియులారా ఒక గుంపు ఎవరంట? వ్యభిచారులు. పెళ్లి కాకముందు చేయడం కానీ పాపమే, పెళ్ళైన తర్వాత కానీ భార్యను వదిలి భర్తను వదిలి వేరే స్త్రీ దగ్గరికి, వేరే పురుషుల దగ్గరికి వెళ్ళడం అది కానీ వ్యభిచారమే అని దేవుని వాక్యం. నేను ఇప్పటి వరకు ఇంత ఓపెన్ గా నేను చెప్పలేదు, కానీ దీంట్లో మనం దేవుని వాక్యం దగ్గర పార్షాలిటీ ఉంటుంది కదా. ఈ సత్యాలు చెప్పాల పిల్లలు ఉన్నారు, వాళ్ళు రేపు నేర్చుకోవాలి ఇలాంటి సత్యాలు. దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. నా కూతురుగానే ఉంది, అందరం నేర్చుకోవాలా. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. వీ షుడ్ బి విదిన్ అవర్ బౌండరీస్. మన సరిహద్దులలో మనం ఉండాలా ప్రియులారా. మనకు పెళ్ళయ్యే వరకు మనం ఆగాల. వీ హావ్ టు వెయిట్ టిల్ వి గెట్ మ్యారీడ్. వీ హావ్ వండర్ఫుల్ పేరెంట్స్. మనకు తల్లిదండ్రులు ఉండాలి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ us. వాళ్ళు మనం చూసుకుంటారు. టిల్ దట్ వీ హావ్ టు బి విదిన్ అవర్ బౌండరీస్. అంతలోపల మనం సరిహద్దులలో ఉండాలి. ఆల్ ద బ్యాచులర్స్, ఆల్ ద స్పిన్స్టర్స్, పెళ్లి కాని వాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఈవెన్ పెళ్ళైన వాళ్ళు, ఆల్ పీపుల్ దోస్ హూ ఆర్ మ్యారీడ్. So adultery is very dangerous. Bible says, cowards, unbelievable, abominable, murderers, sexually immoral, sorcerers, idolaters, all liars shall have their part in the lake that burns with fire and brimstone, that is the second death. 8 kinds of people. నరకానికి వెళ్ళే వాళ్ళని 8 గుంపులు ఉన్నారంట. మొదటి వారు పిరికివారు, రెండోది అవిశ్వాసులు, మూడోది అసహ్యులు, నాలుగోది వ్యభిచారులు,
దాని తర్వాత మాంత్రికులు, దాని తర్వాత విగ్రహారాధికులు, దాని తర్వాత అబద్ధికులు. ప్రియులరా, వీళ్ళందరూ ఈవెన్ అక్కడ వ్యభిచారులు అనే మాట ప్రియులరా. There is one verse, another verse, Revelation 22:15. ఇప్పుడు you will read in English. Book of Revelation, ప్రకటన గ్రంథం ప్రియులరా, 22వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. Ritchie 22 verse 15. Book of Revelation 22 verse 15. But outside are dogs, the dogs and the sorcerers and sexually immoral and murderers and idolaters and whoever loves and practices life. Okay, Anusha. Maybe Pratap తీసుకున్నట్టు బ్రదర్ సార్ గట్టిగా చిన్నగా బ్రదర్. కుక్కలను, రెండోది మాంత్రికులు. చూశారు ఈ లిస్ట్ లో వాళ్ళు ఉన్నారు. వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉండను. సో హియర్ అగైన్ యు ఫైండ్ 6 kinds of people. 6 రకమైన గుంపులంట. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 21:8 8 kinds of people. ఇక్కడ 6 kinds of people. డాగ్స్, కుక్కలంటే ఎవరు? పాపాన్ని విడిచిపెట్టి మరలా అదే పాపం చేసేవాడు కుక్కలంట. ఒక వాక్యంలో రాయబడింది, కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తింటదంట. అంటే ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంచిగా జీవించి మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ పాపం చేశాడు అనుకోండి, దేవుని వాక్యం అతను దేంతో పోలుస్తుందంట? కుక్కతో పోలుస్తుంది. Who is dogs? Honey, people, those who leave the sin, those who forget that sin, after 15 years, they again go and drink, again they go and do all that kind of sin. Bible says they are like dogs. కుక్కలు, వ్యభిచారులు, మళ్ళీ అక్కడ వ్యభిచారుల గురించి బైబిల్ సేస్ అడల్టరర్స్, మాంత్రికులు, మంత్రాలు చేసేవాళ్ళు, నరహంతకులు, మర్డరర్స్, ఈవెన్ ఐడల్ వర్షిపర్, విగ్రహారాధికులు, అబద్ధికులు. బైబిల్ సో నైస్ కదా, ఎంత క్లియర్ గా మనం బోధిస్తుంది ప్రియులరా. ఈవెన్ అబద్ధికులందరూ వెలుపట అంటే పరలోకానికి బయట నరకమే. outside means they're in the hell. లోపల ఉండేదంతా పరలోకము, పరలోకం బయట ఉండేదంతా నరకమే. వాళ్ళు వెలుపట ఉంటారు, వాళ్ళని దేవుడు లోపలికి రానివాడు. అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన కదా, పిరికితనము, వీళ్ళందరూ దాంట్లో ఉంటారు. దాంట్లో ఈవెన్ వ్యభిచారం చేసేవాడు. So, that is what the Old Testament is teaching and New Testament. Even పాత నిబంధనలో మాత్రమే కాదు వ్యభిచారులు, ఈవెన్ కొత్త నిబంధనలో వాళ్ళంతా నరకము, రెండో మరణం, అది అగ్నిగుండము. ఇట్స్ అ బర్నింగ్ ఫైర్. Now, Jesus said, యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మనం వ్యభిచారం చేయాల్సిన అవసరం లే, ఒక స్త్రీ ఒక పురుషుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే. కంటి చూపుతో చూసి చెడుగా తలంచినగా అది ఏంటంట? పాపమే. చూడండి మత్తయి సువార్త ప్రియులారా, యేసుక్రీస్తు బోధించిన బోధన ఒక్కసారి గమనించుకుందామా. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5:27. Chapter 5 verse 27. Hari will read in English. Ye have heard that it was said by them of old time, thou shalt not commit adultery. You heard that you should not commit adultery. Jesus said, but I say unto you. But I say unto you. Whosoever willeth unto woman to lust after her heart, committeth adultery already in his heart. My God. Dhanalakshmi, చదవండి.
యేసు ప్రభువు ఇప్పుడు ఎక్సరస్ కోట్ చేస్తున్నాడు. మీరు వ్యభిచారం చేయొద్దని విన్నారు కదా, నేను మీకు చెప్పినది ఏమనగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి మోహపు చూపు చూచువాడు సో ఒక స్త్రీని గాని ఒక పురుషుని చూసుకుని వాళ్ళ గురించి చెడ్డగా తలస్తే ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంట, ఆ పాపము చేసినట్టంట. ప్రియుల పాత నిబంధన కాలంలో ఒకటి కత్తి తీసుకుని పొడిస్తే నరహత్య. యేసు ప్రభు చెప్తాడు కోపపడితే నరహత్య. అంటే ఇప్పుడు ఈవెన్ కోపపడ్డగా నరహత్య చేసినంత. పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ దగ్గరికి ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి పాపం చేస్తే అది వ్యభిచారము. ఇప్పుడు అక్కడ అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒక స్త్రీని ఒక పురుషుని చూసి కొద్దిగా చెడ్డగా ఆలోచించినా ఏం చేసినట్టు వాళ్ళతో మనము పాపము చేసినట్టని యేసు చెప్పాడు. అంటే మన స్టాండర్డ్ ఎంత హై ఉంది కదా. ఇది అందరికీ వర్తిస్తుంది ప్రియురా. ప్రపంచంలో ప్రతి మానవునికి దేవుని వాక్యం వర్తిస్తుంది. యేసు ప్రభు అంటాడు నువ్వు వ్యభిచారం చేయొద్దని విన్నారు కదా. నిర్గమకాండం 20:14 Jesus is telling you heard that you should not commit adultery. That's book of Exodus 20:14. But I say unto you, if a man looks at a woman looks at a man and thinks in his heart, already he has committed adultery. ఒక స్త్రీ ఒక పురుషుని చూసి ఒక పురుషుడు స్త్రీని చూసి చెడ్డగా తలంచి చూపు చూస్తే అతడు తన హృదయంలో పాపము చేసినట్టే. మన స్టాండర్డ్ హై కాలేదా? యేసు ప్రభు టీచింగ్, జీసస్ టీచింగ్స్ నాట్ సో హై. అంతవరకు అవసరం లే. ఊరికిన ఫస్ట్ స్టెప్ లోనే పాపం చేసినావు. 1, 2, 3, 4, 4 పాత నిబంధన కాలంలో 100 అడుగులు అయిన తర్వాత అది పాపం. కొత్త నిబంధనలో మొదటి అడుగులే ఆమె చూసినప్పుడే పాపం చేసినట్టు. ఒక స్త్రీని చూడడంలో తప్పేం లేదు, ఒక పురుషుని చూడడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించినప్పుడు అది ఏంటంటే అది పాపం, అది థింకింగ్. ఎవరన్నా చూస్తే థ్యాంక్ యూ ఫర్ దిస్ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ మై బ్రదర్ అనుకోవాలంట పిల్లలు అందరం. ఎవరు చూసినా థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ మై సిస్టర్ అని అనుకున్నప్పుడు మనం కనీసం ఆ యొక్క శోధన నుంచి మనం బయటపడే అవకాశం కదా. ఇంకొక గుంపు ఉందంట, వాళ్ళు వ్యభిచారం చేస్తారు. వాళ్ళు ఎవరు తెలుసా? ఇది చాలా షాకింగ్. చేయండి మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10, 11 and 12. Meghna will read Mark's Gospel chapter 10 verse 11 and verse 12. So Jesus said to them, whoever divorces his wife or husband and marries another commits adultery against her. And if a woman divorces her husband and marries another, she commits adultery. అమ్మా బాబా ఎంత దేశంలో దేవుని చదవండి. అందుకైనా తన భార్యని విడిచిపెట్టి మరి ఒకటిని పెళ్లి చేసుకునేవాడు, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆ భార్య విషయమై వ్యభిచరించి వాడగను. బాబోయ్, ఇప్పుడు ఒక స్త్రీ దగ్గరికి ఒక పురుషుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే. తన భార్యను విడాకులు ఇస్తే చాలంట ప్రియులరా, ఆ వ్యక్తి పాపం చేసినట్టంట. మళ్ళా చదువు తెలుగులో. అందుకైన తన భార్యని విడనాడి మరి ఎవరిని పెళ్లి చేసుకునేవాడు, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించి వాడగను. తర్వాత మరియు స్త్రీ తన పురుషుని విడనాడి, స్త్రీ కూడా తన పురుషుని విడిచిపెట్టి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె వ్యభిచరించదగునని వారితో చెప్పాను. ఇక్కడ ఇద్దరు గురించి చెప్పాడు, పురుషుల గురించి మాత్రం చెప్పలే, ఈవెన్ స్త్రీ గురించి చెప్పాడు. జీసస్ సెడ్ అబౌట్ విమెన్ అండ్ మ్యాన్. జీసస్ సెడ్ ఇఫ్ అ మ్యాన్ లీవ్స్ హిస్ వైఫ్ and marries another woman, he is committing adultery.
If a woman leaves a man and marries another man, she is committing adultery. ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టి ఈమె బాగలేదు, ఏం అందంగా లేదు అని చెప్పి ఇంకొక ఆమెను అందమైన ఆమెను చేసుకుని ఈమెకు విడాకులు ఇస్తే ఆయన వ్యభిచారించి ఆమె ఇంకొక పెళ్లి చేసుకున్నా గానీ, లీగల్ గా సర్టిఫికెట్ ఇచ్చినా గానీ ఈమె విషయంలో ఈయన వ్యభిచారం చేసినట్టే. అందుకే విడాకులు చాలా డేంజర్. ఇది అందరికీ ప్రియులరా, అందరికీ దేవుడు చెప్పే మాట, తన భార్యను తన భర్తను విడనాడి ఇంకొకళ్ళని చేసుకునేవాడు చాలా డేంజర్. వ్యభిచారం చేసినట్టే. వ్యభిచారం చేసినట్టు ఏం శిక్ష? ఇప్పుడు చదివాం కదా, నరకం. ఇప్పుడు డైరెక్ట్ గా నేను పాపం చేయాల్సిన అవసరం లేదు. నా భార్యను ఈమె బాగలేదు, ఈమె వంట బాగా చేయట్లేదు, అమెరికాలో మీకు నమ్ముతారు లేదో, అమెరికాలో అది పెద్ద పెద్ద కామన్ అండి. షీఈ్ నాట్ కుకింగ్ వెల్ అని చెప్పి ఆమె డివోర్స్ ఇచ్చుకుంటామని చెప్తారు. షీఈ్ నాట్ కీపింగ్ క్లీన్ హౌస్, అవి పెళ్లి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటారంట. షీఈ్ నాట్ గుడ్ లుకింగ్, ఆమె చాలా అందంగా లేదని చెప్పి ఇంకొక ఈవెన్ సేమ్ థింగ్, ఈవెన్ లేడీస్. కొద్దిగా గట్టిగా అరుస్తున్నారు, నువ్వు నెల అరుస్తావా డివోర్స్ అని చెప్పి వాళ్ళు తెలుసు కదా. అమెరికాలో జరుగుతుందండి ఇది. మన ఇండియాలో అంత ఘోరంగా లేదు కానీ అమెరికాలో మరి ఘోరం. 50 to 60% ఇమాన్యుల్ గారు అమెరికాలో జనులు, లేడీస్ జెంట్స్ 50 నుంచి 60% సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్. ఒకళ్ళు వచ్చి ఇంత ఘోరం ప్రియులలో వాళ్ళు ఎట్లా చూపిస్తారో వాళ్ళ మొక్కం, హౌ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ గాడ్ టుమారో. నువ్వు వంట బాగా చేయట్లేదు, నువ్వు బాగలేవు, నువ్వు డ్రెస్సింగ్ సెన్స్ నీకు బాగాలేదు, నువ్వు నల్లగున్నావు, నువ్వు చాలా తెల్లగున్నావు, నీకు ఉద్యోగం లేదు, నీకు ఇన్కమ్ లేదు అని చెప్పి కూడా చాలా మందికి కూడా తీసుకురావు అంటాడు. వ్యభిచారం చేయడం అదొక్కటే కాదు, ఈవెన్ తన భార్యను విడిచి ఇంకొక స్త్రీని చేసుకునేవాడు వ్యభిచరిస్తున్నట్టే. భార్య చనిపోయి, భర్త చనిపోయి ఇంకొకళ్ళని చేసుకుంటే అది పాపం కాదు. అది వాక్యం ప్రకారము బైబిల్లో రాయబడింది, అది పాపం కాదు. మరి పాత నిబంధనలో సొలొమోనుకు 1000 మంది భార్యలు ఉన్నారు, అది పాపమా? 100% పాపం. మరి దేవుడు ఎలా సహించాడు రాయనమ్మా అంటే, నేను చంపలేక సైలెంట్ ఉండిపోయాడు. నా కొడుకు నేను చాలా సన్నీ ఉన్నాడు, సన్నీని ఎంత ప్రేమగా పెంచాను, వాడు లాస్ట్ అన్ని పిచ్చి పిచ్చి కాల్ చేస్తున్నాడు. ఏం భార్యమ్మా వాళ్ళని చంపుతాను నేను, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. వాడి విషయంలో నేను అస్సలు హ్యాపీగా లేనండి, కానీ నేను చంపానండి. నా కొడుకు కదా, నా కూతురు ఎంత ప్రేమగా అల్లారి ముద్దుగా పెంచాను, అబ్బాయి బాగా పాడైపోయింది అనుకోండి, కదా అని ఏదో తప్పు చెప్పి చంపుతాను. సేమ్ ది ఓల్డ్ టెస్టమెంట్ లో సొలొమోనుకు 1000 మంది భార్యలు ఉన్నారంట, దావీదుకు 10 మంది భార్యలు ఉన్నారంట. యేసుప్రభు కొత్త దగ్గరికి వచ్చిన తర్వాత, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుప్రభు అంటాడు, ఒకే భార్య ఒకే భర్త చనిపోయే వరకు వాళ్ళు కలిసి ఉండాలి. అది దేవుని చిత్తం. ఆమె అది దేవుని చిత్తం. అయితే గొడవలు అయితే మిషన్స్ కానీ ఉంటాయి కదా, భార్య భర్తల మధ్య ఏదో ప్రాబ్లం ఉంటా, అంతా పర్ఫెక్ట్ ఏం లేదు. అట్టని ఇమ్మీడియట్ గా డివోర్స్కి వెళ్ళిపోతామా? అట్టని ఇమ్మీడియట్ గా మనం విడాకులు చూసుకుంటామా పిల్లలు? కాకపోతే ఒకసారి భార్య డామినేట్ చేసుకుంటొచ్చు, భర్త డామినేట్ చేసుకుంటొచ్చు, ఇంకా ఏదో మేనేజ్ చేసుకోవాలా. ఎందుకంటే ఒక్కసారి విడనాడిన వారిని ఈ లోకం చాలా ఘోరంగా చూస్తుందండి, చాలా ఘోరంగా చూస్తుంది. వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదని మరి ఘోరం. అది మాత్రం మనం ఎప్పుడైనా ఈవెన్ ఊహించకూడదు. ఏదో కొద్దిగా మేనేజ్ చేసుకోవాలా, 1-2 రోజులు మాట్లాడుకున్నా ఒకే భూతాన్ని తిప్పుకొని, కానీ అలాంటి తప్పులు మాత్రం పాపం మాత్రము చేయకూడదంట కదా. దేవుడు వాక్యం ప్రియుల విడాకులు దేవుడికి ఇష్టమా? మలాకీ గ్రంథం చూద్దాం. లెట్ us turn. Is it God likes divorce? చూద్దాము. దేవుడికి ఇష్టం లేని పనుల్లో ఒక పని ఏంటంటే తెలుసండి, మన వాళ్ళందరూ ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన బాగుంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే
రెండవ అధ్యాయము ప్రిన్సిపల్ రీడ్ 16th verse. Loudly please read. 2:16. So the Lord God of Israel says that He hates divorce. He hates divorce. God hates divorce. Pratap, చదవండి 2:16 loudly. మలాకి 2:16 పరిత్యాగించుట నాకు అసహ్యమైన ప్రియులారా గమనించండి, దేవుడికి అసహ్యమని బైబిల్లో కొన్ని ఉన్నాయి. క్రియ అసహ్యమైన క్రియ బైబిల్లో దేవుడికి ఇష్టం లేదు, నాకు అసహ్యం అని కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి గర్వించే కళ్ళు, గర్వించే హృదయం. దేవుడు గర్వించేవాడని ఒక వాక్యం నేను చూపిస్తాను మీకు. గర్వించేవాడని మాత్రం దేవుడు నాకు అసహ్యం ఉంటాడు గర్వం. అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య గొడవ పెట్టేవారు ఎవరైనా కానీ నాకు వాళ్ళ అసహ్యం. అబద్ధాలు పలికి, అందుకే ఆ 8 గుంపులలో అబద్ధాలు చెప్పుకోవడం ఉంది కదా. నోరు తెరిస్తే అబద్ధం చెప్పేవాడు నాకు అసహ్యం అంటాడు. కళ్ళమనాడు నాలుక, దాంట్లో ఇక్కడ ఒక వాక్యము డివోర్స్ ఇవ్వడం నాకు అసహ్యం అంటాడు. మై గాడ్, ఐ హేట్ డివోర్స్. Not only I hate proud people, not only I hate people those who bring discord among the brothers and sisters, అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవ పెట్టి వాళ్ళతో మాట్లాడనీయకుండా వాళ్ళ పిల్లలు పడనీయకుండా చేసే వాళ్ళతో వాళ్ళంటే దేవునికి అసహ్యం అంట. మూడవది పరిత్యాగం. ఇప్పుడు మనం చూసాం కదా ప్రియులారా, డివోర్స్ ఇవ్వడం నాకు అసహ్యము. దానికన్నా ముందు అంటాడండి, చూడండి ముందు వాక్యం చూడండి ప్రియులారా, 15వ వచనం చదువుతున్నామా. కొంచెముగా నైనను దేవాత్మ నొందిన వారిలో ఎవరు ఇలా చేయలేరు. ఒకడు చేసిన ఏమి జరిగినో దేవుడి చేత సంతతి నొందవలని అతడు యత్నం చేశాను కదా. కాగా మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని నీ భార్యల విషయమై విశ్వాసఘాతకులుగా ఉండకుడి. యవ్వన కాలం ముందు నీ భార్యను పెళ్లి చేసుకుని నీ యొక్క భర్తను మంచిగా యవ్వనంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు కొద్దిగా ఆమె కొద్దిగా ఎల్డర్ కొద్దిగా ఓల్డ్ అయిందని కొద్దిగా హెల్త్ పాడైందని చెప్పి నువ్వు ఆమెకు డివోర్స్ ఇవ్వాలని విశ్వాసఘాతం చేయొద్దు. పెళ్లి చేసుకోకముందే మనం నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల చనిపోయే వరకు నేను కలిసి ఉంటాను. ఏమైనా ఏ వచ్చినా కానీ కలిసి చనిపోయే వరకు కలిసి ఉంటాను. ఏమంటాడు, యవ్వన కాలం ముందు పెళ్లి చేసుకుని భార్యతో ఇప్పుడు నువ్వు విశ్వాసఘాతకం చేసి ఆమెకు డివోర్స్ ఇవ్వాలనుకుంటావా? ఐ హేట్, నాకు చాలా అసహ్యము. ఇష్టం లేదా అని అనలే, అసహ్యం. అసహ్యం అంటే ఏదైనా కొన్ని విషయాలు ఉంటాయి కదా, చాలా పంట చూస్తే అసహ్యం. అట్లా గర్వించేవారు, అబద్ధాలు చెప్పేవాడు, అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేవారు. ఓకే, నాలుగోది డివోర్స్ ఇచ్చేవాడు. భార్య కానీ భర్తలు కానీ డివోర్స్ చిగుపలను చేసుకుని ఇంత ఘోరం అండి. ఉంది కదా, పరిత్యాగము నాకు అసహ్యము. ఐ హేట్ డివోర్స్, ఐ హేట్ అంటాడు. సో ఈరోజు దేవుని సేవకులుగా పిల్లల నా యొక్క సలహా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మరి ముఖ్యంగా యవ్వనస్తులు, మన అమ్మాయిలు మనమందరము దేవుడు సమయం ఇచ్చే వరకు, ఆ సమయం వచ్చే వరకు we have to wait కదా. మనం తొందరపడి ఇలాంటి పాపలు మనము పడిపోకూడదు. పిల్లల ఎవరు అందరూ పెళ్లి కాని వాటిని గుర్తుపెట్టుకోవాలన్నా we have to wait, time is there. ఇప్పుడు చదువుకోవాలా, మంచి జాబ్ చూసుకోవాలా,
మంచిగా ఫైనాన్షియల్ గా స్థిరపడాలి. ఈ లోకంలో మనకు డబ్బు అవసరం కదా, విషయాలు కొద్దిగా సంపాదించుకోవాలా, మన కాళ్ళ మీద మనం నిలబడుకోవాలా, చదువుకోవాలా. చదువుకోకుంటే ఏం లేదు, ఏం రాదు. కూలి పని చేసుకోవాలి. ఎంత కూలి పని చేసుకుంటాం, బలమైన రోజు మోస్తాము, తర్వాత వీక్ అయితే ఎవరు చూసుకుంటారు? చదువుకుంటే ఆ జ్ఞానాన్ని బట్టి మనకి ఇక్కడ ఉద్యోగం దొరుకుతుంది. తల్లిదండ్రులు మెప్పించాలి. ఎవరన్నా ఇష్టపడ్డా, ఎవరికైనా మనం పెళ్లి చేసుకోవాలన్నా తల్లిదండ్రులు ఒప్పియాలా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, డాడీ ప్లీజ్ డాడీ, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మేము వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి అని చెప్పి తల్లిదండ్రులు బాధ పెట్టామనుకో కదా నుంచి, అలాంటి వాళ్ళకి లాస్ట్ చిప్పగట్టి ఎవరు చూసుకోరు. కష్టాలు వస్తే ఇంకోరు చూసుకోరు. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులరా, దేవుడి వాక్యం ప్రకారము ఈ డివోర్స్ అండ్ ఈ పాపం దేవుడు చాలా లవ్ మ్యారేజెస్ తప్పనట్లేదు ప్రియులరా. కానీ ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం ఆలోచించి ఈడు జోడు ఇవన్నీ చూసుకుని మన తల్లిదండ్రులను మెప్పించాలి. పారిపోయి ఇక్కడ కోర్టులో పెళ్లి చేసుకోవడం కాదు, వాళ్ళని మెప్పించాలి. ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ కదా. లేకపోతే మనం రోడ్డు మీద పడతాం, ఎవరు మనకి సాయం చేయరు. చూడలేదా, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే, కేఏ పాల్ ఆఫీస్లో పనిచేస్తుంటే, మా దగ్గర ఒక ఆయన ఉంటే, ఆయన నాయుడు అనే ఒక అబ్బాయి ఉంటే, ఆ అమ్మాయి ఒక అమ్మాయిని, క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ వదిలేశారు, అమ్మాయి పేరెంట్స్ వదిలేశారు. ఇప్పుడు నమ్ముతారో లేదో పిల్లల, వాడు చిన్నగా ఒక ఛాయ్ గురించి వచ్చి సైన్ ఒక 10 రూపీస్ ఇస్తావు ఛాయ్ దాకా సైన్ వాడు జీతం నెలకోసారి వచ్చేది. అక్కడ ఎందుకు సరిపోయాయి కావు, ఆఫీస్ అందరు నడుపుతుండేవాడు. ఒకరు ఎందుకు పూర్తిగా చేసుకున్నాం బాబు, మా మమ్మీ డాడీ చెప్తున్నా మా ఎందుకు లేదు. అందుకే పేరెంట్స్ అన్ని చూస్తారు. ఫైనాన్స్, వాళ్ళ బ్యాంకులో వాళ్ళు చూసుకోగలుగుతారా, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ కదా పిల్లలు. సో పెళ్లి కానీ యవనస్తులు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుని బిడ్డ మంచిగా చదువుకోండి కదా. స్టడీ వాల్యూ, మంచి జాబ్ చూసుకోవాలి. తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళు చెప్పిన మాట కూడా వాళ్ళకి మనకంటే మన పేరెంట్స్కి ఎక్కువ తెలుసు. వాళ్ళు మనకి ఏదైనా హెచ్చరిస్తే అది మన మంచి గురించే కదా. తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. కానీ నువ్వేంటి అని అన్నామనుకోండి, మనకు ఆశీర్వాదము ఉండదు. నరహత్య చేయొద్దని విన్నారు, నేను మీకు చెప్తున్నా, మీరు నరహత్య చేయాల్సిన అవసరం లే. కోపపడితే చాలు, నరహత్య చేయాలి. ఇప్పుడు మళ్ళా ఇష్టపడ్డాడు, వ్యభిచరించొద్దని మీరు విన్నారు, నేను మీకు చెప్పినది ఏమైనా మీరు ఇప్పుడు వ్యభిచరించాల్సిన అవసరం లే. ఊరికి కంటి చూస్తే చాలు, పాపము చేస్తాను. Jesus said, do not commit adultery. I tell unto you, I say unto you, you need not commit adultery. If you look any man, any women with the wrong intention, already you have committed adultery with that woman or a man. You heard, you shall not commit, you should not kill. I tell unto you, you need not kill. If you get angry with your brother, it's as good as like you committed murder. You have to study well, you have to look for a good job, you have to get settled, you have to become stable financially. You have to obey our parents. Let our parents take the right decision. They know better than us. పది ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ, వ్యభిచరించొద్దు. ఇది నేను యాక్చువల్లీ ప్రిపేర్ చేసుకుంటే నాకు భయమైంది, నేను చెప్పొచ్చా అంతే. కానీ దేవుని వాక్యం భాషలు చూపేస్తూ వాళ్ళని తప్పించుకోండి. యూ టీచ్, మీరు అందరికీ వర్తిస్తుంది ఫ్రీగా. అలాంటి తప్పులలో ఏదైనా ఉంటే మనం క్షమాపణ అడిగి దేవాలను క్షమించమని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం. ఇక వాటి జోలికి వెళ్ళాం. ప్రభువా, జీవితకాలం అంతా ఐ విల్ బి ఫెయిత్ఫుల్ టు మై వైఫ్, ఐ విల్ బి ఫెయిత్ఫుల్ టు మై హస్బెండ్. నా భర్తకు, నా భార్యకు నమ్మకం ఉంటాను ప్రభువా.
మా మమ్మీ డాడీ చెప్పిన మాట నేను వింటాను. ఇది ఎవరస్తులో పెళ్లి కాని వాడు, పెళ్ళైన కాదు. పెళ్ళైన మా మమ్మీ డాడీ చెప్పిన మాట వింటామని అనుకోండి, ఇప్పుడు కూడా వస్తావు వింటాను. దేవుని వాక్యం ప్రకారము 1 man 1 woman whole life without divorce is God's plan. ఒకే పురుషుడు ఒకే స్త్రీ ఎలాంటి విడాకులు లేకుండా కలిసి జీవించడమే దేవుని చిత్తము. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇంకొక ఆమెను, ఈ రోజుల్లో ఇంకొక ఆయన చేసుకొని చాలా డేంజర్. అది అమెరికాలో నడవచ్చు, ఇండియాలో నడవచ్చు, కానీ పరలోకంలో నడవచ్చు. ఎంత చూపిస్తామంటే అలాంటి వాళ్ళు దేవుడికి ఎంత మొత్తం చూపిస్తాం కదా. బైబిల్లో పెళ్లి గురించి అలాంటివిలో మనం దేవుడు వాక్యం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుని వీ కెన్ ఎంజాయ్ విత్ అవర్ వైఫ్ అండ్ హస్బెండ్. అంతేగాని ఆ పెళ్లి కాకముందు మనం వాటిని ఇన్వాల్వ్ కావడం ఎంత పాపమో ఒకసారి చూసుకుందామా. హీబ్రూస్ 3 పెట్టా. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. Richie will read in English. Book of Hebrews. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. Richie will read verse 4. Marriage is honorable Correct. among all and the చాలా చిన్నగా చదువుతున్నా. మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ అబాంగ్ all. అది అక్కడ వరకు ఒక సెంటెన్స్ And the చాలు కదా. దేవుడు చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా. ఇక్కడ చూసావా, దానికి ఆపోజిట్, వివాహంకి ఆపోజిట్. వివాహం చేసుకుంటా మనం ఏదైనా పాపం ఇన్వాల్వ్ అయితే అది విచారం. వివాహం అన్నిటికంటే ఘనమైంది. వివాహం చేస్తే ప్రాబ్లమే ఉండదు కదా. అదే కదా దేవుని వాక్యం. వివాహం అన్నిటికంటే ఘనమైనదిగాను, వివాహం అన్నిటికంటే ఘనమైనది గాను, పానుకు నిష్కలంకమైనదిగాను ఉండవలను. వేష సంగతులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. బాబోయ్, వివాహం మంచిదే, కానీ వేష్యలను వ్యభిచారులను దేవుడు తీర్పు చక్కకుంది. మ్యారేజ్ ఇస్ గుడ్. మ్యారేజ్ కాకుండా ఏమైనా పాపం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. కదా ప్రియులారా, దేవుడి వాక్యంలో నరహత్య చేయొద్దని ఎట్లుందో ఇవన్నీ విచరించొద్దగానే ఉంది. అంటే దేవుడు వాక్యం ఉన్నాయి కాబట్టి మనం చదువుకుంటున్నాము. మనందరం దేవుడు కృపలో మనందరం ఆత్మీయంగా ఉన్నాం ప్రియులారా. కాకపోతే ఈ విషయాలు తెలుసుకోవడం మంచిదే కదా. వాక్యం కదా ప్రియులారా. సో యేసుక్రీస్తు దృష్టి వాక్యం ప్రకారము ఒకరు చెడు దృష్టితో చూస్తే పాపం చేసినట్ట. భార్యకు విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను చేసుకునేవాడు, భర్తకు విడాకులు ఇచ్చి ఇంకొక ఆయన చేసుకునేవాడు, వాడు ఏం చేసినట్టు? వాళ్ళు కూడా వ్యభిచారం పాపం చేసినట్టంట. మన వాక్యం చదువుకుంటే జరుగుతుంది కదా. కుటుంబంగా జీవించడం ఎంత ఆశీర్వాదం కదా ప్రియులారా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవ చేశాను. కుటుంబం చూసారా, భార్య భర్త పిల్లలు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఆదాము ఒంటరిగా ఉండడం దేవుడు చూసి ఆదాము మేకలకు అన్ని పశువులకు పేర్లు పెడుతున్నాడంట. ఇది సింహము, వెళ్ళిపోండి, సింహం పేరు బాయ్, సారీ మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళిపోయింది. ఏనుగు ఒకే వెళ్ళిపోయింది. అన్నింటి పేరు పెట్టి పంపిన తర్వాత అప్పుడు దేవుడు ఆదాము ఒంటరిగా చూసి దేవుడే బాధపడ్డాడంట. అయ్యో, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి ఆయన ఫస్ట్ సర్జరీ చేశాడంట. ఏం సర్జరీ?
బైపాస్ సర్జరీ. సర్జరీ చేసినప్పుడు అనెస్థిషియా చేస్తారు కదా పిల్లలు, అంటే ఫుల్ నిద్రపోతున్నారు. ఆదాము ఫుల్ నిద్రపోయి ఇక్కడ పక్కన ఆయన కట్ చేసి ఆయన పక్కన ఎముకను తీసి దాంతో ఒక స్త్రీని మళ్ళా చూపేసేసాడు. ఫస్ట్ సర్జరీ దేవుడు ఏం చేశాడట? ఇక్కడ ఏదేవి తోటలో సర్జరీ అప్పుడుగానే అందుకే ఇంగ్లీష్ లో ఉమెన్, మన పురుషుని ఏమంటారు? మ్యాన్, MAN, మ్యాన్. WO యాడ్ చేసాం అనుకోండి, మ్యాన్. మ్యాన్, ఇఫ్ యూ యాడ్ WO ఇట్ బికమ్స్ మ్యాన్. అంటే మనిషిలో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? స్త్రీ. దేవుడు వారు దత్తపరచాడంటారు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, దేవుడు ఆదామవ్వను సృష్టించినప్పుడు ఒక మాట అంటాడు. దయచేసి ఒక మాట తీసుకున్నాం. ఆదికాండం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియులారా. బుక్ ఆఫ్ జెనసిస్. ఇప్పుడు హనీ విల్ రీడ్. చాప్టర్ 2 verse 21. చదువు బిడ్డ. And the Lord, Little loudly. and the Lord God caused a deep sleep And God has caused a deep sleep to Adam. to fall upon Adam, and he slept. And he took one of his ribs and closed up the flesh instead thereof. Okay, afterwards. And the rib which the Lord God has taken from man, made he a woman and brought her unto him. Afterwards. And Adam said, This is now bone of my bones, and the flesh of my flesh. She shall be called woman. She shall be called woman. Right. దేవదం చదవండి. అప్పుడు దేవుడని యెహోవా ఆదాము ముందు గాఢ నిద్ర కలుగజేసి అనెస్థిషియా ఇచ్చి బాగా నిద్రపుచ్చి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి, ఒక ఎముకను తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసి, ఆ చోటలో మాంసం పూడ్చివేసి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడినది గనుక నారి అనబడను. నరులో నుంచి తీయబడ్డది కాబట్టి అవ్వకి ఏమని పేరంట? స్త్రీకి నారి అని పేరు. ఆదాముకు ఏ రకంగా జన్మము లేదో, ఆదాము ఆ 9 నెలలు వాళ్ళ మమ్మీ కడుపులో నుండి పుట్టలేదండి. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు రాయలమ్మా ఒక పెద్ద మనిషిగానే బయట కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆదాము 30 సంవత్సరాలు లేదండి. దేవుడు కిందికి వచ్చి మట్టి తీసుకొని ఒక బొమ్మ చేసి ఆయన నాసికాంధ్రంలో నోట్లో నోరు పెట్టి ఊదాడంట. ఊదినప్పుడు మనిషి జీవం వచ్చిందంట. కళ్ళు తెరిచి చూసే లోపల ఆదాము 30 సంవత్సరాల వయసు, చిన్నపిల్లడు కాదు. సో ఆదాముకు జన్మం లేదు. ఆదాము దేవుడు సృష్టించాడు, మనల్ని సృష్టించలేదు. మనల్ని దేవుడు జన్మింపజేశాడు మన తల్లిదండ్రుల ద్వారా. ఆదాము తల్లిదండ్రులు ఉన్నారమ్మా? ఆదాము తల్లిదండ్రులు దేవుడే. మంచిగా గాఢ నిద్రించి ఆయన ఎముకలలో ఒక ఎముకను తీసి ఈ టుక్ రిప్ ఫ్రమ్ ది సైడ్ అండ్ హి మేడ్ ఎ ఈవ్. స్త్రీని చేశాడంట. స్త్రీని చేసి మళ్ళా ఆయన పక్కన దాన్ని కవర్ చేశాడంట. తెచ్చి ఆయన దగ్గర పెట్టాడంట. ఆయన కళ్ళు తెలుసుకుని ఫస్ట్ ఏం చూశాడు? అవ్వని చూశాడు. ఒక కంపెనీ, అన్ని ఆవులు కంపెనీ ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ప్రతి పశువుకు జోడి ఉంది, పేరుంది. నేను ఒక్కడే ఉండడం వల్ల దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆమె ఒక స్త్రీని, సాటి స్త్రీని లైఫ్ పార్ట్నర్ చేశాడు. అప్పుడు ఆయన
ఆదామంటాడు, ఇదిగో నా శరీరం నుంచి వచ్చింది కాబట్టి ఈమె నారి, నా మాంసంలో ఈమె మాంసము, నా శరీరంలో నా శరీరము, నా ఎముకలు నా ఎముక. ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ. అందుకే ఇంగ్లీష్ లో తెలుగులో అర్ధాంగి అంటారు కదా. అర్ధాంగి అంటే నాకు సగము. అప్పుడు ఒక మాట అంటాడండి దేవుడు, ఏమంటాడు చూడండి. కాబట్టి పురుషుడు 24 పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకొనును, తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. వారు ఏక శరీరమై ఇందురు. చదువు బిడ్డనా? నువ్వు చదువు బిడ్డ. Therefore, ఆ, a man should leave his father Ah. and be joined to his wife, ఆ. and they shall become one flesh. they will become one flesh. చూడండి ఇక్కడ వినండి. God said, man will leave his mother and father, even women will leave father and mother, they will become one flesh. ఇప్పుడు ఇక్కడ ఆదాము తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు విడిచిపెట్టి అవ్వతో ఉండడం లేదు. ఇది మన గురించి రాశారన్నమాట ఫర్దర్లో కదా. ఇట్ ఇస్ రిటన్ ఫర్ అవర్ ఎగ్జాల్టేషన్. పురుషుడు తన తల్లిని తన తండ్రిని, స్త్రీ తన తండ్రిని తల్లిని విడిచి వీళ్ళిద్దరూ ఒక శరీరం, ఏక శరీరం అవుతారు. అంటే అర్థం ఏంటంటే కదా, తల్లిదండ్రులను విడిచిపెట్టబట్టే గొడవబడి బయటకు రావడం కాదు. పెళ్ళైన వెంటనే వాక్యం ప్రకారము తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఆ కొడుకును కూతురు సపరేట్ పెట్టాలి. బాబు అదా అట్లా తీసుకోపోయి నువ్వు నీ కుక్కర్ తీసుకెళ్ళు, నీ గ్యాస్ తీసుకెళ్ళు, నేర్చుకున్నా. అప్పటి నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా నేర్చుకుంటారు. మనంతోనే పెట్టుకున్నాం అనుకోండి, లాస్ట్ గొడవ పడి ఇంటికి వెళ్ళి బయటకు పెట్టాం. మొఖాలు చూసుకుంటా ఆ స్థితికి రాకుండా తక్షణమే భార్య భర్త పిల్లల విషయంలో పెళ్ళైన వెంటనే ఒక ఇల్లు తీసుకొని సపరేట్ పెట్టాలమ్మా. నా కొడుకు నా కూతురు చిన్న కూతురు నాతో పెరిగిందని మనం పెట్టుకున్నాం అనుకోండి, వచ్చే కోడలు కూతురు అల్లుడు ప్రాబ్లం చేసి గొడవడి వెళ్ళిపోతారు. అదే మనకు మంచిదా? ఎంత చక్కగా ఉంది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరంలో అవుతారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు ప్రైవసీ కావాలా, వాళ్ళని సపరేట్ గా వదలండి, వాళ్ళకు రూమ్ ఇప్పియండి, వాళ్ళ ప్రైవసీ మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళు సంపాదించుకొని నేర్చుకోనివ్వండి, వాళ్ళు ఒకళ్ళు కొనుక్కొనివ్వండి కదా ప్రియులారా. ఏదో ప్రేమకు మనం ఏదో అవి ఇస్తాం కానీ బట్ వాళ్ళు లెట్ దెమ్ ఎర్న్, వాళ్ళు సంపాదించి నేర్చుకుని. ఉమ్మడి కుటుంబం అంటాం కానీ ఇప్పుడు కదా, ఉమ్మడి కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఉండగలిగితే వెల్ అండ్ గుడ్, మనం దానికి అగేన్స్ట్ ఏం కాదు. కానీ సపరేట్ ఉండడం చాలా మంది, ఎవరు ప్రైవసీ వాళ్ళకు చాలా మంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వ్యభిచరించవద్దు, డు నాట్ కమిట్ అడల్టరీ. ఈ వీడియో మళ్ళీ ఫ్రీగా యూట్యూబ్ లో ఉంటుంది. మన ఫ్యామిలీస్ ఎవరైనా చూడాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి చూపించండి. అండ్ వాక్యం ప్రకారము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. రెండవది నరహత్య చేయకూడదు. ఈరోజు మనం ఏం చూసాము? వ్యభిచరించకూడదు. వచ్చే వారం 2 ఉన్నాయి కదా, దేవుని చిత్తమైతే వాటిని మనము వచ్చే వారం ఆమేన్. తలలు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ యొక్క కృప ద్వారా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించిన ఈ సత్యం మా అందరం ప్రభావం, మేము ఎవరిమి కానీ ప్రభావ ఈ విషయంలో నేను తప్పించుకోలేము. మేము కానీ అలాంటి తప్పులు చేసి ఉండొచ్చేమో, మేము అలాంటి తలపులు రాకుండా ఇప్పటి నుంచి మీరు మమ్మల్ని హెచ్చరించారు. కాబట్టి ప్రభావ మమ్మల్ని క్షమించి నీ రక్తంతో కడగండి. ఆ వాటి జోలికి మేము వెళ్ళకుండా అయినంత వరకు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచుకున్నట్టు మీరు పొందాల్సిన వివాహము అన్నిటికంటే ఘనమైంది ప్రభావం. అంతేకాకుండా డివోర్స్ అనేది నీకు అసహ్యమైన విషయాన్ని మాకు నేర్పించాము. మేము విచారించాల్సిన అవసరం లే. కంటి చూపుతో చూసి చెడ్డ తలంపులు తలంచిన ప్రభావం పాపం చేసి నీ వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. వీ వాంట్ టు లెర్న్ దట్ ఫాదర్ అండ్ వీ వాంట్ టు బి ఆల్వేస్, మేము ఎవరిని చూసినా ఈమె మా సిస్టర్, ఈమె మా బ్రదర్, ఈయన మా బ్రదరు అని ఆ తలంపులే ఉండాలని. కానీ ప్రభావ మాకు వేరే తలంపు రాకూడదు. అలాంటి కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభావ. ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా
ఫేస్బుక్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరినీ హెచ్చరించి, దాంతో పాటు మా అందరినీ హెచ్చరించి అయినంత వరకు మేము ఆ పాపాల జోలికి వెళ్లకుండా దాన్ని ఇప్పుడే మేము చదివాము ప్రకటన గ్రంథం 20 వచనంలో దాని వ్యభిచారులు అనే మాట కనుక్కున్నారు. దానికి వెళ్ళే వాళ్ళ గుంపులో ఉంది ప్రభావం. వెలుపట ఉండేవారి గుంపులో వ్యభిచారులు అనే మాట ఉంది. కాబట్టి ఆయన కంటి చూపుతో ఆయన చూసి మేము తలంచగానే వ్యభిచారం అని ఉంది ప్రభావ. తన భార్యను విడనాడి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేసుకున్నాడు. తన భర్తను విడిచిపెట్టి ఇంకొక పురుషుని పెళ్లి చేసుకునే స్త్రీ వ్యభిచారం చేస్తున్నదని మీ వాక్యం రాయదు. యు హేట్ డివోర్స్, నాకు నా పరిత్యాగం అంటే నాకు అసహ్యం అన్నారు. కాబట్టి ఈ బిడ్డలమైన మేమందరం ఈ విషయంలో అయినంత వరకు పరిశుద్ధంగా జీవించి రేపు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు బలా నమ్మకమైన దాసుగా అనిపించుకుంటూ నాకు అందరికి సాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. రాని వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వచ్చే వాళ్ళందరూ వచ్చి ఇలాంటి సత్యాలు నేర్చుకుని దయచేయమని నీకే వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి, సకల భక్తులకు ఇప్పుడు సదాకాలం తోడేను కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్నాక్స్ ఉన్నాయండి వేడివేడిగా. జస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ హ్యావ్ ఇట్.